రెండో రోజు ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర. ఇవాళ నంద్యాలలో మేమంతా సిద్ధం సభ, విస్తృత ఏర్పాట్లు చేసిన వైసీపీ నేతలు. రెండో రోజు చంద్రబాబు ప్రజాగళం సభలు, నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన. 14 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ 8వ జాబితా విడుదల, 4 తెలంగాణ అభ్యర్థులకు దక్కిన లోక్సభ టికెట్లు. ఏపీలో 10 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన, సోమ్ వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలకు దక్కని టికెట్. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రారంభం, కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య పోటీ. నేడు నల్లగొండలో బీజేపీ పార్లమెంటు స్థాయి సమావేశం, ఎంపీ అభ్యర్థిని మార్చాలంటున్న నల్లగొండ బీజేపీ నేతలు. ఫోన్ ట్యాపింగ్ పై డీజీపీకి రఘునందన్ రావు ఫిర్యాదు, సమగ్ర దర్యాప్తు చేయాలని డీజీపీని కోరిన బీజేపీ నేత. మోడీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగడం లేదు, ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలన్న మంత్రి సీతక్క. తెలంగాణ నూతన హైకోర్టు భవన పనులు ప్రారంభం, న్యాయ వ్యవస్థ విలువలు పెంచేలా కృషి చేయాలని సీజేఐ సూచన. నేటితో ముగియనున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ, కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరచనున్న అధికారులు. ఆ డబ్బు ఎక్కడుందో వివరాలు కోర్టుకు కేజ్రీవాల్ అందిస్తారు, అరవింద్ సతీమణి సునీత సంచలన ప్రకటన. కేరళ సీఎం కుమార్తెపై మనీ లాండరింగ్ కేసు నమోదు, వీణా విజయన్ కంపెనీల్లో అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తింపు. 88 లోక్సభ స్థానాలకు నేడు నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఎన్నికల కమిషన్. విజయవంతమైన ఇస్రో మరో ప్రయోగం, ఇన్సాట్ 3DS ఫలితాలు అద్భుతం. మరోసారి భారత్ అంతర్గత విషయంలో యుఎస్ జోక్యం, కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్ చేయడంపై అమెరికా స్పందన. గాజాలో ఆకలి కేకలు, ఆహారం అందక అల్లాడుతోన్న ప్రజలు. ఉత్తర తెలంగాణలో దంచి కొడుతున్న ఎండలు, కరీంనగర్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. పార్వతీపురం జిల్లాలో ఏనుగుల హల్చల్, అరటి వరి పొలాలు ధ్వంసం చేసిన గజరాజులు. తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో చిరుత కలకలం, అర్ధరాత్రి దాటాక నడక మార్గానికి సమీపంలో చిరుత సంచారం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, సాధారణ దర్శనానికి 8 గంటల సమయం. శ్రీశైలంలో ఏప్రిల్ 6 నుంచి ఉగాది మహోత్సవాలు, అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్కోర్, 20 ఓవర్లలో 277 పరుగులు చేసిన సన్ రైజర్స్.